ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 36వ వచనం నుండి 40వ వచనం వరకు ధ్యానించుకుందాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుస్కుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలువమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుస్కుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుస్కుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరియకు వచ్చే వరకు అతడు పట్టణము అన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రొత్త నిబంధన గ్రంథములో ఒక ఊహించని అద్భుతమైన సంఘటన ఈ గ్రంథములో, ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఒక కనివిని ఎరుగని విషయాలు ఇక్కడ దేవుడు ఫిలిప్పు జీవితంలో జరిగిస్తున్నాడు. ఫిలిప్పును గాజా అరణ్య మార్గానికి వెళ్ళుమని చెప్పింది దేవుడే. రథములో వెళ్ళిపోతున్న మనిషిని సామాన్యమైన ఒక దైవజనుడు పరుగులెత్తుకుంటూ వచ్చి పట్టుకోగలడా అంటే ఆత్మవశుడై ఆయన ఆ రథము ప్రక్కనే నడిచేటట్లుగా దేవుడు కార్యములు జరిగించాడు. ఆ రథమునకు ఎక్కించి నపుస్కుడికి ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన బోధ దేవుడు వినిపించాడు. ఆ వాక్యం వింటూనే మార్గంలో వెళుతుండగానే ఫిలిప్పు నపుస్కుడికి మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మము, రక్షణ సంబంధమైన బాప్తిస్మము తీసుకోవడానికని ఆయనకి వాక్యం బోధించినప్పుడు ఎంతగానో హృదయాన్ని స్పందించబడిన నపుస్కుడు, అయ్యా ఈ చోటున చాలా నీళ్ళుంది కదా, ఇక్కడ నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా ఆటంకమా అని ఫిలిప్పును అడిగినప్పుడు ఫిలిప్పు ఆటంకము ఏమీ చెప్పలేదు. అప్పుడు ఈ నపుస్కుడు ఆ చోటున, నీళ్లున్న చోటున తన యొక్క రథమును ఆపుమని రథసారథితో చెప్పినప్పుడు రథసారథి అక్కడ ఆ యొక్క రథమును ఆ నీళ్లున్న చోట నిలిపివేశాడు. ఇద్దరు కూడాను తిరిగి ఆ నీళ్లున్న చోటికి వెళ్ళి ఆయన తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామములో ఫిలిప్పు ద్వారా బాప్తిస్మము తీసుకున్నాడు. యేసు ప్రభువారు తన శిష్యులకు మత్తయి సువార్తలో సర్వ సృష్టికి వెళ్ళి సకల మానవ జాతికి మీరు బోధించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వడని చెప్పిన మాటను ఫిలిప్పు నపుస్కుని జీవితంలో అద్భుతంగా ఆయన చేశాడు. నపుస్కుడు ఆ నీటి లోపలికి వెళ్ళినప్పుడు తన పాత రోత జీవితాన్ని ఆ నీటిలో కడిగివేయబడ్డాడు. అప్పటి వరకు ఆయన ఒక నపుస్కుడు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఆయన షండు, ధర్మశాస్త్ర ప్రకారంగా షండు, దేవుని ఆలయంలో ప్రవేశించడం కానీ దేవుని దగ్గర అంగీకరింపబడడానికి కానీ యోగ్యత లేనివాడు. అన్యజనులైతే ఈ షండులను వారు దేవతకు సమర్పించిన వారని భావిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మరి ఎవరైతే పుట్టుక నుంచి నపుస్కుడుగా ఉంటారో వారు సేవలో
కొంత మరి దేవుని మందిరంలో ప్రవేశించడానికి హక్కు కోల్పోతారని ప్రవక్త యెషయా గ్రంథంలో ఆయన వ్రాసిన మాటను బట్టి ఎంతో దుఃఖ చిత్తుడై వెళ్ళిపోతున్న నపుంసకుడు ఈ నీటి లోపలికి వెళ్ళి బాప్తిస్మము తీసుకున్న తర్వాత తన పాత రోత జీవితము, తన సమస్తమైన బలహీనత స్థితి కడిగివేయబడింది. ఆయన ప్రారంభం నుంచి మామూలుగా నపుంసకుడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుని కొరకు జీవించే పరిశుద్ధమైన వ్యక్తిగా మలచబడ్డాడు. దేవుని కొరకు ఆయన జీవించే భాగ్యవంతుడుగా తీర్చిదిద్దబడ్డాడు. దేవుడు తన జీవితంలో అద్భుత కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. కనుక వారిరువురు ఆ నీటి లోపల ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యములు నపుంసకుని కంటికి కనుపరిచి ఉన్నాడు. ఎందుకు అంటే వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ ఫిలిప్పును అదృశ్యంగా కొనిపోయాడు. ఆ నీటి లోపల ఫిలిప్పు ఎప్పుడైతే అదృశ్యమైపోయాడో, నపుంసకుడైతే సంతోషిస్తూ తన త్రోవలు వెళ్ళిపోయాడు. కానీ ఆ సంతోషానికి కారణం ఏమిటి అంటే స్వయాన దేవుడే వచ్చి తనకు బోధించి రక్షించి ఆ బాప్తిస్మము కార్యక్రమాన్ని ఆయన పట్ల జరిగించాడని నపుంసకుడు ఊహించనంత సంతోషముతో నిండిపోయాడు. నపుంసకుడు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఈ బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఐగుప్తు దేశములో ఒక సంఘానికి అధికారిగా మారిపోయి తన యొక్క సంఘాన్ని స్థాపించి ఐగుప్తు దేశంలో అనేక మంది ప్రజలకు క్రీస్తు బోధించడానికి ఆయన కారకుడయ్యాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఎంతకాలమైంది యేసు ప్రభువుని నమ్మి, ఎంతకాలమైంది బాప్తిస్మము తీసుకొని ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గరికి తీసుకురాగలిగావా? ఒక కుటుంబానైనా రక్షించగలిగావా? లేక నామకార్థ క్రైస్తవుడుగా, క్రైస్తురాలుగానే జీవిస్తున్నావా? నపుంసకుడైతే గాజారణ్య మార్గములో ఫిలిప్పు ద్వారా సువార్త విని, ఫిలిప్పు చేతుల మీదుగా బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ ఫిలిప్పును కొనిపోయిన తర్వాత ఊహించని రీతిగా ఆయనకు సువార్తికుడుగా నపుంసకుడు మారిపోయాడు. ఈ ఫిలిప్పును దేవుడు అదృశ్యపరిచి ఆయనను ఆ స్థలం నుంచి ఆయన అజాతోతు అనే ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అజాతోతు అనే ప్రాంతానికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ అజాతోతు ప్రాంతం అంతా కూడాను అనేక పట్టణాలలో, కైసరియా ప్రాంతం అంతా కూడాను ఆయన దేవుని గురించి సత్య సువార్త ప్రకటిస్తూ తన సమయాన్ని గడుపుతూ వెళ్ళారు. నా ప్రియ సోదరి సహోదరుడా, ఈ 2025 సంవత్సరము, ఈ 365 రోజులు నువ్వు ప్రభు గురించి ఎంతమందికి చెప్పావు? నువ్వు ప్రభు గురించి ఎన్ని పట్టణాలలో వాక్యము చెప్పావు? ఎంతమందికి ప్రభు వైపు నడిపించావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే సామాన్యమైన నపుంసకుడు ఒక చిన్న కాగితము లేక ఒక పుస్తకము చదివి ఫిలిప్పు యొక్క బోధ విని తను మారి ఐగుప్తు దేశానికే ఒక అద్భుతమైన పరిచారకుడుగా, ఒక సంఘ స్థాపకుడుగా మారితే, ఇంతకాలం బైబిల్ పట్టుకుని తిరుగుతున్న నీవు ఒక ఆత్మనైనను ప్రభులోనికి నడిపించకపోతే నీ జీవితానికి ఉన్నటువంటి విలువ ఏముంది? విలువ లేని జీవితంగా నువ్వు మారి మిగిలిపోతావేమో. ఈరోజు ఈ సంవత్సరానికి చివరి రోజు, ఈ చివరి రోజు ఫిలిప్పు అయితే ఆ నపుంసకునికి నీటి లోపలికి తీసుకెళ్ళినప్పుడు తన యొక్క పాత స్వభావాలు, శాపపూరితమైన జీవితాలు ఆ నీటిలో ఆయన బాప్తిస్మం ద్వారా పూడ్చివేశారు. సాధారణంగా
బాప్తిస్మం అంటే ప్రభువైన యేసుక్రీస్తుతో చనిపోవడం, పునర్జన్మ సంబంధమైన స్నానము చేసి లేవనెత్తబడ్డం. ఇప్పుడు ఫిలిప్పు ఈ నపుంసకుని యొక్క పాత రోత జీవితాన్ని ఆ నీటిలో బాప్తిస్మం ద్వారా కడిగివేసి తనకు ఒక నూతన స్వభావము, నూతన జీవితము కలుగుటకు కారణమయ్యాడు. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియ బిడ్డ, ఈ సంవత్సరానికి చివరి రోజు వరకు దేవుడు నీకు తోడని నడిపించాడు. ఈ 365 రోజుల ప్రయాణములో నువ్వు ఎక్కిన బస్సులో దేవుడు నీ ప్రక్క నుండి నిన్ను కాపాడి ఉన్నాడు. వాహనాల్లో నీకు దేవుడు కాపాడి ఉన్నాడు. విమాన ప్రయాణములో దేవుడు నీకు కాపాడి ఉన్నాడు. ఓడల్లో ప్రయాణములో దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడు. నువ్వు ఎటు వెళ్ళినా నీతో ప్రయాణం చేసి వచ్చాడు. మరి ఈరోజు ఈ ఏడాది నీకు జరిగిన ప్రతి ఫెయిల్యూర్స్, అపజయాలు అన్నీ ప్రభు వాక్యం ద్వారా కడగబడి ప్రభు కొరకు ఒక నూతన వ్యక్తిగా, నపుంసకుడు వలె నువ్వు ప్రభు కొరకు మలచబడి, నూతనపరచబడి ఆయన సత్య సువార్త ప్రకటించడానికి సిద్ధపడుతున్నావా? అవునండి, ఫిలిప్పు అయితే బాప్తిస్మం ఇచ్చిన వెంటనే అదృశ్యుడైపోయాడు. బాప్తిస్మం ఇచ్చిన వెంటనే ఆయన కనబడకుండా ఆయన అజోతు ప్రాంతములో ఆయన కైసరియా వరకు సువార్త ప్రకటించి వెళ్ళిపోయాడు. కానీ తన ద్వారా రక్షించబడినటువంటి నపుంసకుడైతే ఐథియోపియా దేశానికి వెళ్ళి అనేక మందికి క్రీస్తు ప్రభు గురించి చెప్పి సంఘ స్థాపకుడుగా మారాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, 2025 సంవత్సరములో నీ ప్రయాణ మార్గంలో నువ్వు చేసే ప్రతి కార్యక్రమాల్లో ప్రభునికి తోడై ఉన్నాడు కదా. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. 2026 సంవత్సరంలో అడుగు పెడుతుండగా నువ్వు ప్రభు కొరకు సాక్షిగా ఉండగలవా? ప్రభు కొరకు అనేక మందికి చెప్పగలవా? ప్రభు కొరకు ఒక సంఘ స్థాపకుడుగా దేవుని మహిమను వివరించే వ్యక్తిగా ఉండగలవా? అట్టి భాగ్యము ప్రభు నీకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. తండ్రైన దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయములో ఇదిగోనైనా మేము పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి మేము విన్నాం. ప్రభువా, ఎవరైతే శాపపూరితమైన స్థితిలో జీవితం గడిపి ఉన్నారో అటు నపుంసకుడు మార్పు పొంది వాక్యమును అంగీకరించి బాప్తిస్మము తీసుకొని ఒక సౌవార్థికుడుగా తన దేశానికే రక్షణ బోధించే వ్యక్తిగా మారిపోయాడు. నాయనా, ఈ యొక్క 2025 సంవత్సరపు చివరి రోజున మీ పరిశుద్ధ పాదాల యొద్దకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. మా జీవితాల్లో కూడా గొప్ప మార్పునిచ్చి రాబోయే నూతన సంవత్సరం అడుగు పెట్టబోతుండగా నూతన కార్యములు, నూతన అనుభూతి, నూతన ఆశీర్వాదాలు మేము పొందుకొని వాక్యం ద్వారా కడగబడిన వారమై, వాక్యమును బట్టి పవిత్రపరచబడిన వారమై మీ మహిమ కొరకు జీవించే భాగ్యవంతులై ఉండే కృప మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం మాకు దయచేయండి. మీ అభిషేకము, మీ ఆశీర్వాదము మాకు అనుగ్రహించండి. మీ కృపతో బలపరిచి నడిపించండి. ప్రభువా, ప్రతి ప్రియ బిడ్డలకు నూతన సంవత్సరపు నూతన ఆశీర్వాదాలతో నింపమని మా జీవితంలో చేసిన సమస్త కార్యముల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించును గాక. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. గాడ్ బ్లెస్ యూ.